ఓ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం వెనక ఎవరున్నారు ఏంటి అని ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఇవాళ అచ్చెన్నాయుడు గారు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అండి సురేష్ గారు. సరే, ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారా, హెలికాప్టర్ క్రాష్ లో బ్యాక్గ్రౌండ్ లో కుట్ర ఉందా, ఏముందనేది అప్పుడు ఆ ప్రభుత్వాలు ఎంక్వైరీలు చేసినాయి. ఆ కేసులు ఇప్పటికీ కూడా ఏముంది వెనకాలనేది ఇప్పటికీ తేల్చలేకపోయారు ఎవరు కూడా. కాకపోతే ఏంటంటే ఎమోషనల్లో ఏదో నిందలు వేసుకోవటం, పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు వెనకాల ఉన్నారు, లేదా రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది, ఇంకోటి ఉంది, ఇవన్నీ కూడా నిరాధారమైన అంశాలు. ఆ రోజు ప్రభుత్వం ఆ రోజు అధికారం ఉన్న ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ కూడా వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం వెనకాల మిస్టరీ ఏంటి, ఏమైనా కుట్ర ఉందా, ఎవరు అనేది దాని మీద ఏం తేల్చలేకపోయారు కదా. ఈ రోజు వరకు కూడా దాని మీద నిర్ధారణ ఏం కాల. నేనేమంటానంటే ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత అచ్చెన్నాయుడు గారు ఆల్ ఆఫ్ ది సడన్ ఇవాళ ఈ ఈ ఏదైతే ఈ ఆయన మరణం, ఆ మరణాన్ని వెనకాల జగన్మోహన్ రెడ్డి కారణం, ఇంకొకళ్ళు కారణం అనే ఇదంతా కూడా ఈ సబ్జెక్టుని ఆయన ఎందుకు బయటకు తీసుకురావాల్సి వచ్చింది అనేది కీలకమైన పాయింట్. ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బేస్ కదల్చాలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ఎజెండాని విచ్ఛిన్నం చేయాలన్నదే మెయిన్ గా అచ్చెన్నాయుడు గారి యొక్క టార్గెట్ గా మాట్లాడారు. అది క్లియర్ కట్ గా అర్థం అవుతా ఉంది. కాకపోతే బొత్స సత్యనారాయణ గారు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? బహుశా నాకు ఎంతో రాజకీయంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లిన రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ఈ రకంగా మాట్లాడానా అని ఆయనకి దుఃఖం పెళ్ళుపుకి ఉంటుంది. బహుశా ఆయన నిజంగా రాజశేఖర రెడ్డి గారి మీద, ఆయన పిల్లల మీద, భార్య మీద మమకారం, అభిమానం ఉంటే గనక భార్య బిడ్డ మీద ఆ రకంగా బ్యాడ్ గా జగన్ సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కానివ్వండి, సోషల్ బ్యాడ్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఆ రకంగా ట్రోలింగ్ చేస్తున్న ఒక్క మాట మాట్లాడలేదు కదా ఇన్నాళ్ళ నుంచి. ఎప్పుడన్నా కానీ బొత్స సత్యనారాయణ గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కానీ సపోర్ట్ చేశారా, తప్పు ఇది వారించారా? లేదు కదా. ఆఖరికి ఆవిడ షర్మిలమ్మ చేసుకున్న చీర మీద కూడా కామెంట్లు చేస్తూ రకరకాలుగా అసభ్యకరమైన విధానాలుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నా కానీ ఏ మాట ఎవరైనా పెద్ద లీడర్లు నేను చెప్పేది వీళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళారు సురేష్ గారు? వీళ్ళందరూ కాంగ్రెస్ డిఎన్ఏ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అయ్యా నువ్వు ఎల్లబాక ఓదార్పు యాత్ర వద్దు అన్న పాపానికి మొత్తం పార్టీని గంప గుర్తుగా లేపుకెళ్ళిపోయాడు. ప్రలోభ పెట్టాడో, భయపెట్టాడో, ఏం చేశాడో దేవుడికి తెలియాల. కానీ మొత్తం చూడండి లిస్టు మొత్తం వాళ్ళ ఆయనతో సహా బొత్స, ధర్మాన, పేర్నాని, పెద్దిరెడ్డి, సజ్జల, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి, బాలినేని, సిద్ధారాఘవరావు, అంబటి, ముద్రగడ, ఎవరండి వాట్నాడు, కన్నబాబు, కురసబాబు, దాడిశెట్టి రాజా, అందరూ. ఇంకా తెలుగుదేశం పార్టీలో కూడా ఇవాళ కొంతమంది ఉన్నారు, మంత్రుల స్థాయిలో ఉన్నారు. మరి కన్నా లక్ష్మణ గారు పెద్ద సీనియర్ లీడర్లు ఉన్నారు నాయకుల స్థాయిలో. వీళ్ళందరూ ఎక్కడి గూట్లోంచి వచ్చారు? రాజశేఖర రెడ్డి గారి శిష్యులుగా, రాజశేఖర రెడ్డి గారి యొక్క అనుచరులుగా మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆయన చనిపోయినాడు వీళ్ళందరూ మంత్రివర్గంలో ఉన్నారు చాలా మంది. వీళ్ళలో చాలా మంది కూడా సంతకాలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి అని సంతకాలు పెట్టారు. ఇవాళ ఉదయం కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు ఒప్పుకున్నాడు, ఏదో అభిమానంతో పెట్టాను అని. వీళ్ళందరూ కూడా బాపతే. కాబట్టి నేనేమంటానంటే ఇవాళ అది ఆయన మరణించి చాలా సంవత్సరాలైంది. ఆయన మరణించిన వ్యక్తిని యొక్క మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఇవాళ వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. నిజంగా ఇవాళ ఆ మావిగన్ని వీళ్ళు చాలా తీవ్రంగా ఎజెండాగా పెట్టుకొని ఏదైతే కూటమి ఒక అవినీతి కోసం పెద్ద ఎత్తున అవినీతి చేస్తుంది రాజధాని అమరావతిలో అనే ఎజెండా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి వైసీపీ వాళ్ళు డిసైడ్ అయ్యారు. అది క్లీన్ కట్ గా అందరికి అర్థమవుతా ఉంది. ఈ అమరావతిలో ఈ తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీల యొక్క నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్ని ఎకరాలు కొన్నారు, ఎన్ని వందల ఎకరాలు కొన్నారు అనేది రిజిస్టర్ డాక్యుమెంట్లతో సహా వీళ్ళు రేపు పొద్దున బయటకు రాబోతున్నారట. ఈ వార్త లీక్ అయ్యి వీళ్ళని అణచేయాలి, వీళ్ళ నోళ్లు ముయించాలనే ఒక పెద్ద స్కెచ్ తోటి ఇవాళ అచ్చెన్నాయుడు గారు రాజకీయ వ్యూహంతో బయటకు వచ్చారు. తప్పులేదు, వాళ్ళ రాజకీయ వ్యూహం నేను కాదన్ను. అటాక్ చేయండి. మావిగన్ పేరుతోటి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తే మేము కూడా ఊరుకోం. రాష్ట్ర అభివృద్ధి కావాలి, రాజధాని కావాల్సిందే.
దానికి జగన్ ఎన్ని కుట్రలు ప్రయత్నం ఊరుకోం. కాకపోతే ఈ చనిపోయిన వ్యక్తుల్ని ముగ్గులోకి లాగి రాజకీయ రంపులోకి లాగి లబ్ధి పొందాలనుకోవడం కరెక్ట్ కాదు. అచ్చెన్నాయుడు గారికి ఇంకా చాలా సబ్జెక్టు ఉన్నాయి మాట్లాడుకుంటే. ఆయన మరణానికి ఈయన కారణం, ఎవరు కారణం? ఇన్ని సంవత్సరాల పాటు జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఎందుకు ఆ మరణం ఇన్వెస్టరీని బయటికి రాలేకపోయారండి చెప్పండి? ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏంటి? రోషి గారు ఇది చెప్పాడు, ఇంకోటి చెప్పాడు. అవన్నీ కూడా నిరాధారమైన అంశాలు, ఎవరో చెప్పి కాదు. ఇవాళ క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన వ్యవహార శైలి ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఇవాళ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రత్యక్షమైన రాజకీయ ఎజెండా లేదు. కాబట్టి ఏంటంటే రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతి, ఇన్సైడర్ ట్రేడింగ్, అట్లాగే ఈ కమిషన్లకు తీసుకుంటూ 6-7 రూపాయలతో స్క్వేర్ ఫీట్కి చేయలేదు కానీ 19 రూపాయల వరకు ఖర్చు పెట్టి దోపిడీ చేస్తున్నారు అనే ఈ ప్రధానమైన అంశాలని ఎజెండాగా తీసుకొని నా మావిగానే కరెక్ట్ అని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ఎత్తుగడతో వెళ్తున్నాడండి క్లియర్ కట్ గా. దాన్ని అడ్డుకోవటం కోసం అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టి ఎప్పుడో చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ పోరాపరాలు చెప్పటం ఇవన్నీ జరిగినాయి. ఇవాళ మీరు మాట్లాడండి, మావిగన్ తప్పు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం తప్పనండి. ఇవాళ మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తే ఎవరు హర్షించరు, జనం యాక్సెప్ట్ చేయరు. అది వాళ్ళ గోయి వాళ్ళు తవ్వుకుంటున్నారు. అలాగే దాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకుని ఈ కూటమి కూడా వీళ్ళ గోవులు తవ్వుకుంటుంది. దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. దాన్ని అనవసరంగా ఇక్కడ ఓకే. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ అదే అభిప్రాయంతో వచ్చాను. అయితే నేనేమంటున్నా అంటే ఒక్క అచ్చెన్నాయుడే కాదు, ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా ఏమన్నారు, ఆయన పాదయాత్ర ఏప్రిల్ 9వ తారీఖు 23 సంవత్సరాలు అయిన సందర్భంగా వైఎస్ఆర్ గారి రాజకీయ వారసత్వానికి నువ్వు అనర్హుడు అని చెప్పేసి ఆవిడ సవివరంగా వివరిస్తూ పోస్ట్ పెట్టినటువంటి సందర్భం. కాబట్టి ఆ రకంగా మీ పార్టీ అధ్యక్షురాలే అన్నప్పుడు నిజంగానే నీకు రాజకీయ పరంగా ఏ రకమైన ప్రేమ ఉంది వైఎస్ఆర్ గారి ప్రేమ అని చెప్పేసి సొంత చెల్లి లేదంటే మీ పార్టీ అధ్యక్షురాలు క్వశ్చన్ చేస్తున్నప్పుడు అంటే అది ఆటోమేటిక్గా సబ్జెక్ట్లోకి వచ్చింది. మరోసారి అప్పుడు జరిగినటువంటి వ్యవహారాలు, ఆ మరణం ఉన్నప్పుడు విజయం గారు చేసినటువంటి ఆరోపణలు, అలాగే షర్మిల గారు అప్పుడు చేసినటువంటి ఆరోపణలు, మీ పార్టీ మీద చేసిన ఆరోపణలు, సోనియా గాంధీ గారి మీద చేసిన ఆరోపణలు, రిలయన్స్ ద్వారా చేయించారనేటటువంటి ఆరోపణలు, ఇవన్నీ మరి ఏకంగా ఒక జాతీయ పార్టీని, అందులో ఆ పార్టీకి ఉన్నటువంటి క్యాండిడేట్గా, సీఎం క్యాండిడేట్గా వైఎస్ఆర్ గారు రెండోసారి ఎన్నికైన తర్వాత 3 నెలలకే చనిపోయిన దాన్ని ఆ రకంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే సొంత పార్టీ పెట్టాం కాబట్టి మైలేజ్ పెంచుకోవడానికి ఆ రకంగా దుమ్మెత్తి పోస్తున్నప్పుడు మరి ఆయన అప్పుడు బొత్స గారు మాట్లాడిన మాటలని ఈరోజు మళ్ళీ ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ అవన్నీ తెలియదు. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది. నిజం అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విత్ ప్రూఫ్స్ అవన్నీ బయట పెట్టాడు. అవసరమా అంటే ఎస్, నేపథ్యం అక్కడ కనపడింది. ఇంకో షర్మిల గారే అన్నారు నీకు ఆ వారసత్వ హక్కు లేదని చెప్పేసి. ఆ విధంగా యు ఆర్ ఎ పవర్ మాంగరింగ్, యు ఆల్వేస్ రన్ బిహైండ్ ద పవర్ అనే ఉద్దేశంతో అప్పుడు ఏమేం చేసావు అనేది మొత్తం బయట తీశారు. జగ్గారెడ్డి గారు అన్నారు కదా, ఇప్పుడు తెలంగాణ ఆయన చెప్పారు, నేను చెబుతాను. ఇప్పుడు తెలంగాణ లీడర్ జగ్గారెడ్డి గారు అయితే మేమంతా కాంగ్రెస్ నాయకులం బయట వైఎస్ఆర్ గారి మరణానికి దిగ్భ్రాంతి చేసి మే విధంగా మాట్లాడుకుంటుంటే లోపలికి వెళ్ళేసరికి జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, విజయమ్మ గారు నెక్స్ట్ సీఎం ఎవరు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఆయనే అన్నాడు, ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే కాబట్టి ఇవన్నీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే. ఆయన సీనియర్ కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి గారు మాకుంది బాధ వైఎస్ఆర్ గారు చనిపోయారని, వారి కుటుంబంలో లేదు, మేము లోపలికి వెళ్ళేసరికి నెక్స్ట్ సీఎం అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారని చెప్పేసి అవన్నీ బయట తీస్తారు. మరి వాటికి సమాధానం చెప్పాలి. ఒక పార్టీ మీద, జాతీయ స్థాయి పార్టీ మీద, ఆ పార్టీ నుంచి ఎదిగినటువంటి వారి తండ్రి గారు చనిపోయినప్పుడు ఆ రకమైన విమర్శలు చేస్తున్నప్పుడు అవి ఎక్కడికి పోవు. హిస్టరీ విల్ హాంట్ ఎవ్రీబడి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రమేష్ గారు, బాజీ గారు, అజయ్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుగుతాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.